ప్రజెంట్ ఐటీబీపీలో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. ప్రజెంట్ పోస్టింగ్ విశాఖపట్నం. యాక్చువల్గా ఈ ఫంక్షన్ రాకూడదు అనుకున్నా. యాక్చువల్ మా బాగు బాగాలేదు, కానీ మన ఫ్రెండ్స్ ఇబ్బంది పడ్డారు. ఈ 80% ఫంక్షన్ అవర్ వల్ల నేను నిన్న నైట్ బయలుదేరి వచ్చాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన శ్రీనివాస్ కానీ, మట్టా శ్రీనివాస్ కానీ, సురేష్ కానీ చాలా చాలా థ్యాంక్స్. మీకు మేమందరం చెప్పాలండి, తన బిడ్డను కూడా వదిలేసి వచ్చినందుకు. మరి ఒక్కసారి మీ ఫ్రెండ్కి గట్టిగా చెప్పట్లండి. చాలా థ్యాంక్స్ వాస్ బాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జి దుర్గారావు. నేను తేతలే స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా చేస్తున్నాను. నాకు పాప బాబు. నేను సి సెక్షన్ 10 సి సెక్షన్ అది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, కానీ చాలా ఇలా జరుగుతుందని ఇంకా కళ్ళ కూడా అనుకోలేదు. నాకు తెలిసి ఇది ఫస్ట్ అండ్ బెస్ట్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారా? ఎవరు కూడా మర్చిపోరండి. అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమరబుల్ లాగా చాలా అందరూ కూడా దూరంగా ఉన్నా కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్. నెక్స్ట్ ఈయన డ్రాయింగ్ మాస్టర్ అండి. అసలు మేడంలైనా ప్రధానమంత్రులైనా ఎవరైనా రాష్ట్రపతులైనా, మొన్న నిర్మలా సీతారామన్ గారి యొక్క స్టాట్యూ చాలా అసలు ఆవిడ చిత్రం చాలా బాగా గీశాడండి. మరి మంచి పేరు కూడా వచ్చిందండి. దుర్గారావు ఇలాంటి చాలా చేశాడండి, చాలా చాలా చేశాడు. మా యొక్క మిత్రుల్లో నేషనల్ వైడ్ వెళ్ళాడంటే మేము చాలా గర్వపడుతున్నామండి. అందరూ కూడా క్లాప్స్ తోటి ఫ్రెండ్స్ని అభినందిస్తాం. సూపర్ సార్, సూపర్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము కూడా రెడీగా ఉన్నాం సార్, మీరు స్టేజ్ దిగంగానే ఆర్ట్ వేయించుకోవడానికి. నెక్స్ట్ నా పేరు గమిడి రామకృష్ణ అండి. 10th B సెక్షన్. నాకు ఇద్దరు ఒక బాబు ఒక పాప. నాది మెడికల్ షాప్ అండి, సప్తగిరి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, తణుకులో స్థిరపడామండి మేము. రామకృష్ణ, అచ్యుత రామకృష్ణ మరి గ్రూప్లో యాక్టివ్ మెంబరు. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ మెంబరు. నెక్స్ట్ మొన్న మేము పనులు చేసుకుంటున్నప్పుడు కూరగాయలు కొన్న కాడి నుంచి జిలేబీలు పురమాయంతో స్నాక్స్ ఏంటి అన్నీ కూడా ముందు నడిపించాడు. చాలా చాలా థ్యాంక్స్ గమ్ముడు అచ్యుత రామకృష్ణ గారు. అలాగే మరి మన ఫ్రెండ్స్ ఎవరన్నా మెడికల్ షాప్కి వచ్చినప్పుడు అందరినీ కూడా చూసి జాగ్రత్తగా బిల్ వేయమని కోరుకుంటున్నాను. సూపర్. నేనైతే అబ్బాయి 10th క్లాస్ ఎక్కడ హై స్కూల్లో చదువుతున్నాడు. నేను జయలక్ష్మి ఫెర్టిలైజర్స్లో ఫెటర్ కింద పనిచేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఏది ఇందా నుంచి నా జోష్ కనపడలేదే. మాతయ్య గారు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ అంటే పర్ఫెక్ట్గా చెప్పలేదు కానీ మంచి ఆర్ట్ఫుల్ పర్సన్ అండి. వర్క్ కూడా మన ఈవెంట్లో మంచి హార్ట్ఫుల్గా వర్క్ చేశాడు. మరి మనకి బయట మీరు డెకరేషన్ చూసారు కదా, కొండలు ఆ యొక్క మరి డెకరేషన్లో విషయంలో ఏంటి, మన ఇదేంటిది కూరగాయలు ఏంటి, ఏదైనా సరే ప్రతి విషయంలోనూ కూడా సహకరించాడు. చాలా చాలా థ్యాంక్స్. అందరూ కూడా తప్పట్లతో మనకి అభినందనలు తెలియజేస్తారు. కూడా మంచి జోష్ ఇచ్చారండి ఆయన. మగవాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పట్లండి. పేరు ప్రసాద్. నేను తాడిపేట నుంచి వచ్చాను. 98 బ్యాచ్లో ఇక 10th క్లాస్ వరకు 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్నాను. నిజంగా నిస్వార్థంగా ఎవరైనా ఒక మనిషిని ఇష్టపడతారంటే అది కేవలం ఫ్రెండ్ మాత్రమే. నేను ఒక చోట విన్నాను. ఏం విన్నానంటే మన కోసం ఏడ్చే ఫ్రెండు కనీసం ఒకళ్ళైనా మనల్ని సంపాదించుకోవాలని. నేను అనుకునేవాడిని, నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, నా పనుల్లో నేను ఉన్నాను తప్ప ఎప్పుడు వెళ్ళలేదని. మా అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వచ్చి నిజంగా నీరు పెట్టుకునే వెళ్ళారండి. చాలా అసలు అది అప్పుడు అనిపించింది నిజంగా ఫ్రెండ్ అంటే ఏంటంటే అంతే, నిస్వార్థంగా ఎవరి మంచిగా కోరుకుంటున్నారంటే వాళ్ళు ఫ్రెండ్ మాత్రమే. అలాంటి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ సంపాదించుకోగలం అంటే కేవలం 10th క్లాస్ వరకే. ఇంకా తర్వాత ఎన్ని ఫ్రెండ్షిప్లు ఉన్నా సరే మెటీరియలిస్టిక్గానే ఉంటాయి. కలిసినంత వరకు కలుస్తాం, లేకపోతే లేదు, చెప్పలేం. కానీ 10th క్లాస్ వాళ్ళు మాత్రం ఎంతమంది పేర్లు గుర్తుంచుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. మనిషికి గుర్తుపట్టలేకపోవచ్చు. పేరు చెప్పాడు నువ్వా వచ్చేసింది అంతే. అలాగా మనం కేవలం 10th క్లాస్ వరకే మనం ఫ్రెండ్స్. మన పిల్లలకు కూడా అదే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం. ఆ ట్రెడిషన్ పిల్లలకి ఈ రోజున్న చదువు చాలామంది చెప్పారు, ఈ రోజున్న చదువుల్లో ఆ రకమైన ఫ్రెండ్షిప్స్ లేవు. మనం ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ డిగ్రీ ఆ పై చదువుల్లో ఉండే ఫ్రెండ్షిప్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసినాయి మన పిల్లలకి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మనం కలపాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే అలా కలిసి ఒక ఫ్రెండ్తోనే ఏదైనా చెప్పుకోగలం. భార్యతో కూడా కొన్నే చెప్పుకోగలం, తల్లిదండ్రులతో కూడా కొన్నే చెప్పుకోగలం.
కానీ అన్నీ చెప్పుకోగలిగింది ఎవరితో అంటే కేవలం ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్తో మాత్రం మనం ఎప్పుడూ ఉండాలి. అలాగే ఈవెంట్ చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా నేను రీసెంట్గా ప్రొఫెషన్ మార్చుకోవడం గురించి ఇప్పుడిప్పుడే అడుగులు స్టార్ట్ చేయడం వలన ఖాళీ లేక నేను రాలేదు. నేను దానికి ఎన్ని క్షమాపణలు చెప్పినా తక్కువే, ఎంత సారీ చెప్పినా తక్కువే. కానీ ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా బాగా జరిగింది. ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది. సార్ చెప్పారు, శ్రీనివాసరావు సారు మళ్ళీ 5 సంవత్సరాలు చేసుకోవాలి అని. ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాలు చేసుకుంటాం. అంత స్పిరిట్ వచ్చిన ప్రతి ఫ్రెండ్ కూడా ఇచ్చెళ్ళారు. నెక్స్ట్ జరిగే 5 సంవత్సరాల్లో నేను ముందు లీడ్ ఉండి ఈ కార్యక్రమం ముందు మళ్ళీ ఇంకొకసారి జరుపుకుంటాం, ఆ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ పని నేను ఊళ్ళోనే తిరుగుతుంటానండి, గాలికి అలా తిరుగుతుంటాను. ఇదివరకు జాబ్ అంతే, ఇప్పుడు అంతే. అలా తిరిగే క్రమంలో కనపడిన ప్రతి ఫ్రెండ్ కూడా మనదెప్పుడు అని అడిగే ఫ్రెండే. ఎప్పుడు చేసుకోవాలా, కానీ దీన్ని ఒక కార్యరూపం దాల్చింది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టా శ్రీనివాసు, సూపర్, బేతిని శ్రీనివాసు. దాన్ని ఇప్పుడు ఒక ప్లాన్ ఇస్తే ఇంజనీరు దాన్ని కట్టాల్సిన పని ఎవరిదంటే మేస్త్రి గారిది. ఎవరంటే గొబ్బల దుర్గారావు గారండి. మొత్తం అందరూ ఇదిగో ఈ పని ఈ నెంబర్ నువ్వు తీసుకో, ఈ నెంబర్ నువ్వు తీసుకో. కానీ ప్రొడ్యూసర్ అండి ఎంతమంది ఇచ్చాం డబ్బులు? చెన్నా శ్రీనివాస్, సూపర్. అలాగే ఇందాక మేడం చెప్పారు, లేడీస్ చాలా. నేనేదో ప్రొఫెషన్ మార్చుకున్నాను, ఉన్న ఖాళీ వేరే దానికి ఉపయోగించాను. కానీ వాళ్ళు ఆ ఖాళీని కూడా దీనికే వెచ్చించి, ఈ పనికే వెచ్చించి చాలా ఎక్సలెంట్గా ఈ కార్యక్రమం ఇలా జరిగిందంటే కారణం ఇందాక నుంచి చెప్తున్నారు అందరూ ఆ 6గురే. మిగిలిన వాళ్ళందరం కూడా నిన్నొచ్చాం, మొన్నొచ్చాం, రాత్రి వచ్చాను, రాత్రి 12:30కి వచ్చాను. చాలామంది ఎప్పుడు వచ్చామంటే రాత్రి నేను 12:30 దాకా ఉన్నాను, మీరు ఉన్నారా అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12ంటికి వచ్చాను, 12:30 దాకా ఉన్నాను. అలాగా చాలా బాగా చేశారు, చాలా బాగా చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ 6 మెంబర్స్ ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గ్యారంటీ నేను లీడ్ తీసుకుని చేస్తాను. సూపర్. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. 5 సంవత్సరాల తర్వాత ప్రసాద్ లీడ్ తీసుకుని చేస్తానన్నాడు. మనం అందరం తప్పట్లతో అభినందిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగిరెడ్డి సురేష్, 10th క్లాస్ B సెక్షన్, ఉండ్రాజవరం. నాది మెడికల్ షాప్ ఉండ్రాజవరమే. సూపర్. నెక్స్ట్. 2 పాపలు. సూపర్. నెక్స్ట్. ఫ్రెండ్స్, ఈ బాబు కూడా మంచి సపోర్టు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే మన మిత్రులు మన బాబు షాప్కి వెళ్ళే మందులు కొనాలి, ఉన్నారు వాస్తవ్యులు అందరూ కూడా. మరి మనోడు అంతా కూడా జాగ్రత్తగా చూసి చేస్తారు. మనకి మీరు అందరూ మర్చిపోతూ ఉన్నారు. మందులు దొరుకుతాయండి, మాకు కావాల్సినవి దొరుకుతాయండి, అందరికి కావాల్సిన మందులు దొరుకుతాయి. ఓకే. మీకు స్పెషల్గా ఇస్తారట. ఓకే. నెక్స్ట్ బాబు, ఇవాళ అసలు మన ఫుడ్ ఐటమ్ అంతా కూడా సూపర్గా రావడానికి ఈ మహానుభావుడే. ఎందుకంటే మనం అంతా కూడా క్యాటరింగ్ ఇచ్చేసుకుందాం, మన బట్టలు నలగకుండా చేసుకుందాం అని అనుకున్నాం. కానీ క్యాటరింగ్ ఏంట్రా, నేను పురమాయిస్తాను కదా, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా అని ఒక మాట వేసి మనకి ముందరుండి నడిపించి మొత్తం అంతా కూడా చూసుకున్నాడు. వంటలు కూడా చాలా బాగా ఎరగదీసినాయి అన్నారు. మరి మటన్ ఏంటి, చికెన్ ఏంటి, అన్ని కూరలు కూడా బాగా వండారు. మరి బాగా ఈరోజు ఫుడ్కి సంబంధించిన హీరో ఎవరంటే ఈయనే. సూపర్ అన్నదాత. హాయ్ అండి, నా పేరు ఒరే రమేష్, నేను 10th క్లాస్ A సెక్షన్. నాకు 2 అబ్బాయిలు. నేను ప్రొఫెషనల్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తాను. మాది కేసావరం అండి. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్. నా పేరు దీపిక, నాకు 2 పాపలు, మాది దువ్వ. అమ్మ 2 బీటెక్ 4th year ఒకళ్ళు, 3rd year ఒకళ్ళు. పెద్ద పాప బెంగళూరు, చిన్న పాప NIT మేఘాలయ. ఓకే, మరి ఈ దీపిక కూడా ఈవిడ కూడా మరి ఇంత ఫంక్షన్ ఈ రకంగా జరగడానికి ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు ఈవిడ. మరి మన అందరం కూడా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. హాయ్ ఫ్రెండ్, నా పేరు పద్మావతి, A సెక్షన్ అండి. నాకు పాప బాబు, మాది రావుపాడండి. పాప MBBS చదివిందండి, PG ప్రిపేర్ అవుతుంది. బాబు రీసెంట్గానే జాబ్ వచ్చిందండి. IIT ఖరగ్పూర్లో చదివాడు, రీసెంట్గా జాబ్ వచ్చిందండి, నోయిడా, ఢిల్లీ. పాప అయిపోయింది. PG అమలాపురం చదివిందండి.
సూపర్ అండి. మీరు మీ పాప గారు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మన ఫ్రెండ్స్లో పిల్లలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మీ పాప దగ్గరికి పంపిస్తారు. జాగ్రత్తగా చూడాలి. తప్పకుండా తప్పకుండా. ఈవిడ కూడా మరి మన యొక్క ఫంక్షన్కి బెస్ట్ సపోర్ట్ అండి. ప్రతి మీటింగ్ వచ్చారు. మేడం నేను ఒకటే అంటానండి ఫ్రెండ్స్ అందరికీ కూడా, మనం ఉండాదరం లేకపోతే తాడిపర్రు, వెలగదురు, పాలింగి ఈ ఊర్ని సావరం చివటం నుంచి వస్తాం కాదండి. ఈ మేడం గారు యాక్చువల్గా ఉండాదరం మ్యారేజ్ అయిపోయి రావుపల్లిలో ఉంటున్నారండి. ఎక్కడంటే కోరిమెల్ల అవతల దోవ దాటేసాక అక్కడి నుంచి వచ్చారండి. ప్రతి మీటింగ్ కూడా వాళ్ళ బాబు లేకపోతే మా దీపిక ఎవరో ఒకరు బండి ఎక్కించుని తీసుకొచ్చి మరి ఇక్కడ అటెండ్ అయ్యి నెక్స్ట్ ప్రతి ఒక్కరికి లేడీస్ ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసింది వీళ్ళిద్దరేనండి. వీళ్ళిద్దరూ మన మోర్త రజనీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా అనుక్షణం వాళ్ళని ఫాలోఅప్ చేయడం, అమౌంట్స్ గురించి కూడా ఏదైనా సరే ఫాలోఅప్ చేశారు. ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం మూల కార్యక్రమంలో ఈవిడ కూడానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సూపర్. నెక్స్ట్ చెన్నా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. చెన్నా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చెన్నా శ్రీనివాస్. నేను 6th ఏ సెక్షన్ నుంచి 10th సి సెక్షన్ వరకు అన్ని సెక్షన్లో నాయే. అందులో డౌట్ ఏం లేదు, అన్ని సెక్షన్లో నాయే. తెలడానికి స్కూల్ పీపుల్ లీడర్ ఎస్బిఆర్, ఓకే, ఎన్సిసి సార్జెంట్ 5 years. నాకు ఒకసారి మ్యారేజ్ అయ్యిందండి, 2 బాబులు. మా పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year చదువుతున్నాడు కేఎల్ యూనివర్సిటీ. చిన్న అబ్బాయి 10th శశి గూడెం, తాడేపల్లిగూడెం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మేడం మరి చెన్నా శ్రీనివాస్ గారు శ్రీమతి గారు ఎక్కడ ఉన్నట్టున్నారు. మీరు అవకాశం ఇస్తే రెండోసారి మ్యారేజ్ చేసుకుంటారండి. మరి ఒకసారి ఈవెంట్ మాదేనండి, మర్చిపోకూడదు. ఈవెంట్ మాకే ఇవ్వాలి. మరి ఈ ఈవెంట్ జరగడానికి కూడా మరి చాలా కష్టపడ్డాడండి. మరి రాత్రి యాక్చువల్గా నేనైతే 2 గంటలు నిద్ర ఇచ్చానండి. మరి బాబు అసలు ఇప్పటికీ స్టిల్ నిద్రలేదండి. అసలు ఆ తెల్లగట్ల 3ంటికి వెళ్ళి కొబ్బరికాయలను కాకేసి ఆయన లెగ్గొట్టి కొబ్బరికాయలు ఉల్పించిన గంత బాబుకే దక్కిందండి. మేడం మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా 2 గంటలకు మటన్ పంపించిన గంత కూడా ఈయనకే దక్కింది. 3 గంటలకి చికెన్ గడికి తీసుకెళ్ళిన గంత కూడా ఈయనే దక్కింది. అసలు మమ్మల్ని నిద్ర అవ్వలేదు, అతను నిద్ర అవ్వలేదండి. కానీ మేము 2-3 గంటల నిద్ర గ్యాప్ తీసుకున్నాం. మట్టా శ్రీనివాస్ గారు మాత్రం హెల్త్ పరంగా కేర్ తీసుకుంటారు కాబట్టి ఆయన పడుకోమని చెప్పారు. మీరు అబ్బాయి గారు సినిమా చూసారండి? అది ఏమంటాడండి, మీరు ఎప్ప నా చెప్పు అంటాడు కదండి. చాలా చాలా బాగా సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అయ్యో మేడం గారు వచ్చారు. మేడం కూడా వచ్చారు. ఒక 2 మాటలు అంటే ఆవిడ మీతో పంచుకోవాలనుకుంటున్నారు. ఏంటంటే మరొకసారి అవకాశం ఇస్తాను పెళ్లి చేసుకోమని మనకి మైక్ ద్వారా చెప్తారు. ఇప్పుడు ఏది మాట్లాడిచ్చండి, ఆవిడతో కూడా 2 మాటలు విందాం అనుకుంటున్నాం. నేను ఇప్పుడైనా రెడీ అండి ఆయన పెళ్లి చేసుకుంటా అంటే. అరే, ఇంత అందమైన భార్యను ఎక్కడా చూడలేదు మేడం. కడుపులోంచి వస్తుందా, గొంతులోంచి వస్తుందా? నిజంగా చెప్తున్నా. నిజంగా ఆయన చూడండి, నువ్వు చెప్తే చెప్పు, ఎక్కడ దొరుకుతారే బాబు, అది కూడా నువ్వే సెట్ చేసే అన్న ఫీలింగ్ లో చూసారు. అలాగే ఇక్కడ మాట అందుకని కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. వచ్చాయండి, నేను అందుకే అడిగానండి. కానీ మీ ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే కదా, అదేదో చూసేస్తే మా ఆవిడ గొడవ వదిలిపోద్ది నాకు ఇంకో అమ్మాయినని కదండి. ఓకే, మొత్తం రెడీ. రెండో పెళ్ళి కప్పుకున్నందుకంటండి. అది ఒకసారి ఆగు. ఓకే, సూపర్ సార్, జాగ్రత్త కావాలి, లెగండి. ఓకే, డన్. రావాలి. మాది పాలంగి. నేను 10th బి సెక్షన్ చదివాను. మన సెక్షనే. నాకు 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు చెప్పరా బావా? పెద్ద అబ్బాయి బీటెక్, చిన్న అబ్బాయి 9th క్లాస్. నేనేం ఆగండి, పెట్టర్లేండి, ఉండండి. వీళ్ళ పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి, చిన్న అబ్బాయి 9th క్లాస్. ఓకే, 9th క్లాసు. కానీ మనోడిని చూస్తుంటే ఈడు బీటెక్ చదివేలా కనపడుతున్నాడు కదా. ఓకే, అవునా కదా? ఈడు బీటెక్ చదువుతున్నాడేమో అనుకుంటున్నారు. ఈడు మెకానికల్ ఇంజనీర్ అండి. మేడం ఈయన మెకానికల్ ఇంజనీర్. అసలు మీ బండి బాగుందనుకోండి, దాన్ని పాడు చేసి బిగించేసి మనిషి అండి ఇతను. మంచివాడు. ఈవెంట్ కి మంచి సపోర్ట్ చేశాడు. ఈడు కూడా నిద్రలేదండి అసలు.
మేక పోతు కావాలంటే గొర్రె కావాలన్నాడు, గొర్రె కావాలంటే పోతు కావాలన్నాడు. ఓకే, బాగా సపోర్ట్ చేశాడు, బాగా సపోర్ట్. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ అండి, మాది ఉండరాజవరం. నాకు పాప, అంతే. మీరేం చేస్తుంటారు? అది మొబైల్ షాప్ అండి. సూపర్. ఇక్కడికి ఏమైనా తెచ్చారండి మా కోసం? మా కోసం ఏమైనా తెచ్చారా ఇక్కడికి? ఏమన్నా ఏం తేలేదా? మామూలు వాళ్ళు కాదు మీరు. ఓకే, నెక్స్ట్. మన వాడిది మొబైల్ షాపు. మరి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మొబైల్స్ కావాలంటే ఎందుకు ఇక్కడికి తీసుకురాలేదంట ఆయన, ఎక్కడ తీసుకుంటామని. మీరు కంగారు పడకండి మేడం, మన వస్తువు కావాలంటే ఇప్పుడు బియ్యం కావాలంటే సొసైటీ కాడికి వెళ్తున్నాం లేదండి, అలా బిర్యానీ కావాలంటే బిర్యానీ పాయింట్కి వెళ్తున్నాం కదా. మొబైల్ కావాలంటే మనోడి షాప్కి వెళ్తే మీరు యాంకర్ని పెడతామని ఇప్పుడు చెప్పలేదేంటి? అలా కాదు మేడం, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి ఫ్రెండ్స్ మనందరూ గమనించాలి. సంక్రాంతి సంబరాలు ఆఫర్ పెట్టాడు మనోడు. ఈ రోజున ఎవరైతే వెళ్తే వాళ్ళు ఇవాళ రేపట్లో ఫ్రీగా ఇస్తాడు మనోడు. రెడీ సార్, వెళ్ళేటప్పుడు అడ్రస్ చెప్పాలండి. గారు, నా పేరు శ్రీనివాస్, నేను ఇప్పుడు దేవరంలో ఉంటున్నాను. ఎం శ్రీనివాస్, మట్టా శ్రీనివాస్. నేను భీమవరంలో ఉంటున్నాను, చెరువులు చేస్తున్నాను అక్కడ. ఎవరికైనా చేపలు కావాలన్నా రైలు కావాలన్నా భీమవరం కంపల్సరీ రండి. అబ్బో, అమ్మో, భీమవరం బుల్లోడు రెడీగా ఉన్నాడు. బి సెక్షన్. మేడం 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 ఒకసారి ఇవాళ శ్రీమతి గారు వస్తారండి. రప్పిస్తాను, అలాగే ఉండండి. అది ఉంది, మీరిద్దరు నన్ను ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఆగండి 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 ఆగండి. రెడీ రెడీ రెడీ, ఉంచు ఉంచు. మధ్య నేల హద్దు లేక మా బిడ్డల మంతనాలు డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్స్, మనలో ఎంత ఉత్సాహం నింపారు కదా ఆవిడ భవానీ గారు. నెక్స్ట్ కమ్ ఏంటంటే ఎలియాస్, ఏం పేరు? భవానీ వాసవి గారు. ఓకే, బాగా నింపారా లేదా ఉత్సాహం? ఓకే ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు మేడం. నెక్స్ట్ మీరు మీ పెర్ఫార్మెన్స్ చూడకుండానే నేను ఎల్లుండి మీకు ప్రోగ్రామ్ అప్ చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
మరి ఈ ఈవెంట్ జరగడానికి సహకరించినటువంటి ఇక్కడ టెంట్లు వేసిన వారికి, లైటింగ్ వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్కి ఆర్ట్ఫుల్గా పనిచేశారు. మరి ఫ్యాన్లు బిగించడం ఏంటి, టెంట్లు వేయడం ఏంటి, అలాగే మన ఈ ఫోటో స్టూడియో కూడా మరి చాలా సహకరించారు సార్. ఎక్సలెంట్. మీ పెర్ఫార్మెన్స్ మాకు గ్రూప్ ఫోటోకి అంత టైం తీసుకుని మంచి ఫోటో ఇచ్చారు. 28 సంవత్సరాల తర్వాత మేము కలిసినటువంటి ఈ ఫోటో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలాగా మీరు టైం తీసుకున్నా పర్వాలేదు. కొంతమంది కొద్దిగా లేట్ అయిపోతుందని అనుకున్నా మీరు మంచి ఫోటో ఇచ్చారు. అందరికీ వెంటనే కూడా టైంకి మనం ఫోటో అందించారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే మరి ఎడ్ల బండి, అలాగే మన కోడిపుంజులు ఇవన్నీ పంపించినటువంటి బాలకృష్ణ గారికి, రాలింగ్ బాలకృష్ణ గారికి, అలాగే వంట చేసినటువంటి మున్నా గారికి, అలాగే ఇంకా ఇక్కడ పెట్టుకోవడానికి సహకరించినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే పీటీ సార్ గారికి, మనకి వెనక ముందు ఉండి ప్రోత్సాహం అందించినటువంటి దుర్గా ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి ఈవెంట్లు మన అందరి సహకారంతో ఏదైనా చేయగలం. మనం 1997, 98 బ్యాచ్ అని నిరూపించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అలాగే మరి మా యాంకర్ గారికి ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. మరి భవానీ గారు అండ్ వాసవి గారు, ఓకే అండి, ఓకే, మెనీ థ్యాంక్స్ మేడం. మరి మీరు అనుకున్న టైంకి టైం పర్ఫెక్ట్నెస్ మంచిగా మెయింటైన్ చేశారు, టైంకి వచ్చారు, మాకు ఇవ్వాల్సిన జోష్ నింపారు. ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన ప్రజెంట్ యాంకర్లను చూస్తున్నాం. మరి యాంకర్లు చూస్తుంటే మరి చాలా వల్గర్గా ఉంటున్నాయి, వేరేగా రకాలుగా ఉంటున్నాయి. ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, ఎక్కడ కూడా అసభ్యకరమైన పదజాలం కానీ ఏమీ లేకుండా సభ్యకరంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునేలాగా, సభ్య సమాజం మెచ్చుకునేలాగా సాంప్రదాయబద్ధంగా జరిగించుకున్నటువంటి భవానీ అండ్ ఎలియాస్ వాసవి గారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభ వీడ్కోలు, ప్రస్తుతానికి వీడ్కోలు తెలియజేస్తూ లక్ష్మీ గణపతి ఫోటో స్టూడియో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క గ్రూప్ ఫోటో, మళ్ళీ ఈ గ్రూప్ ఫోటో కూడా మంచిగా వచ్చేలా చేయండి సార్. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చెయ్యి మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మీద, ఒక చెయ్య. ఒకరినొకరు మనస్ఫూర్తిగా హక్ చేసుకోండి. ఒకరినొకరు మనస్ఫూర్తిగా హక్ చేసుకోండి. ఒకరి తర్వాత మరొకరిని హక్ చేసుకోండి. వెరీ నైస్. న్యాచురల్ గా ఉండాలి. సూపర్. నిజంగా మీ అందరి ఆత్మీయతకి మామూలు ఆనందం రావట్లేదు. సూపర్. వెరీ నైస్. లేడీస్ మీరు కూడా రెడీ. లేడీస్ అందరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. చెల్లెలు లాంటి ఆడవాళ్ళను కూడా మీ తోబుట్టువులకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మీ తోబుట్టువులకు కూడా షేక్ హ్యాండ్ ప్లీజ్. సార్ ఒక నలుగురు అలా పట్టుకోండి. నలుగురు ఐదుగురు ఇలా రౌండ్ పట్టుకోండి. పట్టుకోండి. ఒక నలుగురు ఐదుగురు రౌండ్. సౌండ్ పెట్టుకో. ఇంకోటి మర్చిపోయారు, గుంతలక్కడి మర్చిపోయారా? ఆ రోజు గుర్తు రాలేదా?
ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓ